కల్వకుంట్ల ఫ్యామిలీ రప్ప జైల్లో వేయాలి. ఇక ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు, ఎన్ని రోజులు జైల్లో వేయాలి? ఊక విచారణేనా? వాళ్ళు దొంగలని తెలియదా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన ఈలే వేల కోట్లు సంపాదిస్తే వాళ్ళు దోసుకునేది వాస్తవం కాదా? మేడిగడ్డ కుంగింది వాస్తవం కాదా? అన్నారం బుంగలు పడేది వాస్తవం కాదా? ఎందుకు మరి వీళ్ళు వాస్తవమే చెప్తాడు. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అరవింద్ అన్న. వీళ్ళ మొహాలకు 3 సీట్లు కూడా గెలవరు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు 73 అంటే ఇంకా 4 గంటలకు 78 అవుతుంది. ఇప్పటికే అల్జిమార్స్ వచ్చింది. మొన్న మీటింగ్లో కాగితం చూసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏది వాళ్ళ రజతోత్సవ మీటింగ్లో పాపం పేపర్ పట్టుకొని అంత పెద్ద ఉద్యమకారుడు అన్ని స్టేజ్లు ఎక్కి మాట్లాడిన పరిస్థితి ఏంటంటే అల్జిమార్స్ వచ్చింది. ఇమ్నేషియా అదొకటి ఉంటే అది కూడా మతిమరుపు కూడా వచ్చేసింది. పాపం వాస్తవమే చెప్పేది. ఆయన ఇక సాలు, ఆయన ఉద్యమకారుడు, ముందుచ్చి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసిండు. ఆయన క్షమించి 2వ సారి కూడా ముఖ్యమంత్రి చేసిండు. ఆ తర్వాత కింద అదే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ఎంతోమంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం రావాలి. వాళ్ళు ఉద్యమకారులే. ఈయనంత పొడుసుడు పడవకున్నా, ఈయనంత శేషుడు జరగకుండా వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా త్యాగాలు చేసిండ్రు. ఏ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని అయితే నువ్వు రాజకీయం చేసినావో నీ అంత కాకుండా వాళ్ళు కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేసిన బ్యాచ్ ఉన్నది. వాళ్ళు కూడా ఉద్యమం చేస్తారు, వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తారు. ఈసారి వాళ్ళే అవుతారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వీళ్ళు సమర్థులే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ ఇటు పోతే బీఆర్ఎస్కున్నటువంటి అనుబంధం దృష్ట్యా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పార్టీ. ఇక్కడే కాదు, వాళ్ళు ఈ సమీకరణలే కాకుండా జాతీయ సమీకరణల విషయంలో కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేదే 2 ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి బీజేపీ పార్టీని నమ్మడం కన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతుంది ఎక్కువ. మీరు ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా జెన్యున్గా జరిగేది అదే. మీ చేతిలో పెడితే తర్వాత గతంలో వీళ్ళ ఎమ్మెల్యే ఏమన్నాడు, డబ్బులు ఇస్తే మా పార్టీ అమ్ముడు పోవడానికి రెడీ అన్నట్టు చెప్పేసి పాపం ఆయన గోషామహల్ ఎమ్మెల్యే అన్నాడు. కాబట్టి ఫస్ట్ మీ పార్టీని చక్కదిద్దుకోవాలి, ఆ తర్వాతనే ఇతర పార్టీల మీద కామెంట్ చేయాలి.